ఇది సందర్భం కాదు. నేను తప్పకుండా మాట్లాడతా. నిన్నటిదాకా డిస్కషన్ కూడా అసెంబ్లీలో అయింది. ఏది ఎవరున్నా కూడా బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఓపెన్గా చెప్పాలి. దాచుకోవాల్సింది ఏమి ఉండదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇది మా ఇంట్లో కార్యక్రమం కాదు, ప్రజలది. కాబట్టి ప్రజలకు జవాబుదారితనంగా ప్రతి ప్రభుత్వం కానీ ప్రభుత్వంతో బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రజలకు సేవ చేసేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేస్ కూడా ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ప్రజలకు జవాబుదారితనంగానే ఉండాల్సిన అవసరం. ఇది సందర్భం కాదు. నేను తప్పకుండా మాట్లాడతా. నిన్నటిదాకా డిస్కషన్ కూడా అసెంబ్లీలో అయింది. ఏది ఎవరున్నా కూడా బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఓపెన్గా చెప్పాలి. దాచుకోవాల్సింది ఏమి ఉండదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇది మా ఇంట్లో కార్యక్రమం కాదు, ప్రజలది. కాబట్టి ప్రజలకు జవాబుదారితనంగా ప్రతి ప్రభుత్వం కానీ ప్రభుత్వంతో బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రజలకు సేవ చేసేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేస్ కూడా ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ప్రజలకు జవాబుదారితనంగానే ఉండాల్సిన అవసరం. ఇది సందర్భం కాదు. నేను తప్పకుండా మాట్లాడతా. నిన్నటిదాకా డిస్కషన్ కూడా అసెంబ్లీలో అయింది. ఏది ఎవరున్నా కూడా బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఓపెన్గా చెప్పాలి. దాచుకోవాల్సింది ఏమి ఉండదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇది మా ఇంట్లో కార్యక్రమం కాదు, ప్రజలది. కాబట్టి ప్రజలకు జవాబుదారితనంగా ప్రతి ప్రభుత్వం కానీ ప్రభుత్వంతో బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రజలకు సేవ చేసేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేస్ కూడా ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ప్రజలకు జవాబుదారితనంగానే ఉండాల్సిన అవసరం.